స్తుతిలో శక్తి ఉంది. తెలుసా మీకు? బంధకాలను తెంచేస్తుంది. మరి శక్తి లేకపోతే ఎట్లా దిగిపోతాయి? స్తుతిలో సాతాన్ని ఎల్లగొట్టే శక్తి ఉంది. వాడి కోటల్ని కూల్చే శక్తి ఉంది. ఎరికో కోటలు ఎట్ట కూలినాయి? స్తుతి. నీకు వాడు కల్పించే అడ్డుబండలన్నీ తుత్తునీలు చేసేది స్తుతి. నీ కారులో స్తుతి వినబడాలి, నీ ఆటోలో స్తుతి వినబడాలి, నీ లారీలో స్తుతి వినబడాలి, నీ బైక్లో స్తుతి వినబడాలి, నీ ఇంట్లో స్తుతి వినబడాలి. ఎంత మంచి అలవాటు అది! శక్తి ఉంది. కాబట్టి బాప్తీసం పొందినోడు బలంగా ఉండటానికి ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మొక్కలు బాగా బలంగా ఉండటానికి వేస్తారు కదా, నీళ్ళు, ఎరువుల రకాలు ఉంటాయి. ఒక్కొక్క ఎరువు వేస్తే ఒక్కొక్క టైపులో వస్తుంటుంది మొక్క. సూపర్ అంట, యూరియా అంట, ఎందుకు చెబుతారు కదా, 20-20-20 అని వాటి పేర్లు. కాబట్టి ప్రియులారా, 2 సంగతులు చెప్పా. మొట్టమొదటిది, రక్షింపబడక మునుపు ఏం కలిగి ఉండాలి. నెంబర్ 2, రక్షింపబడ్డ తర్వాత ఏం కలిగి ఉండాలి. క్లియర్గా రెఫరెన్సెస్తో సహా మీకు వివరించా. ఇప్పుడు సిలువ దగ్గరకు వస్తాం. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రసంగం అయిపోలేదన్నమాట అనుకోకండి, అయిపోయింది. ఇక సింపుల్ చేసేస్తా. ఓకే. ఫస్ట్ పాయింట్, సిలువ ఎలా వ్యర్థం అయిద్దంటే, సత్యం ఎరిగి కూడా రక్షణ ఒక వ్యక్తి పొందకపోతే సిలువ వ్యర్థం. రెండవది, ఇప్పుడు రోమాపత్రిక దగ్గరికి రండి. ప్రభు అయిన యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి అని మ్యాటర్ చదివారు కదా. ఆ తర్వాత కిందికి రావాలి. పదవ అధ్యాయము 14వ వచనం చదువు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తు శిలువ వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ప్రకటించేవాడు ప్రకటించాలి. ప్రకటించేవాడు ప్రకటించకపోతే వినేవాడు ఎట్లా వింటాడు? ప్రకటించేవాడు పంపబడకపోతే ఎట్లా ప్రకటిస్తాడు? అంటే దీని మీనింగ్ ఏంటంటే, యేసు శిలువ వ్యర్థం కాకుండా అది అందరి జీవితాల్లోకి వెళ్ళి అందరినీ రక్షణలోనికి నడిపించాలి అంటే అందరి నోళ్లలో నుండి యేసు శిలువ ప్రకటింపబడాలి. జాగ్రత్త, చేతులు నొప్పులేస్తే మెల్లి కొట్టండి. అసలు ఇక ఉపవాసం ఉన్నారు మీరు. హల్లెలూయా చెప్దామా? నాకు అర్థమైంది ఈ విషయం. నేను అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రకటించడం మానుకోలే. యేసు సిలువను ప్రకటించక మానను. మాటతో ప్రకటిస్తా, పుస్తకంతో ప్రకటిస్తా, వాక్యంలో ప్రకటిస్తా, పాటతో ప్రకటిస్తా. శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ
కొరకే నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ. నేను మానుకోను, ప్రకటిస్తానే ఉంటా. ఊపిరి ఉన్నంత వరకు ప్రకటిస్తానే ఉంటా ఆయన సిలువ. ఎందుకంటే ఇందాక చెప్పా, వాక్యంలో శక్తి ఉంది, అభిషేకంలో శక్తి ఉంది, మూడవది స్తుతిలో, 4 సిలువను గూర్చిన వార్తలో కూడా శక్తి ఉంది. నశించిపోతున్న ఆత్మలను రక్షించే శక్తి. 1 కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసినటువంటి 1 పత్రిక ఒక్కసారి చూడండి. 1 అధ్యాయము 18వ వచనం. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చూసావా శక్తి? సిలువ వైపు జూచు కొలది శిల సమానమైన మనసు. సిలువ వైపు జూచు కొలది శిల సమానమైన మనసు. కరిగి కరిగి నీరైనురా నీ సిలువే నాశరా నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవాని శక్తి అయి ఉన్నది. రక్షింపబడుచున్న పాపికి దేవాని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే బలము. దేవునికి మహిమ. ప్రకటిస్తే, తెలుసుకున్నోడు ప్రకటిస్తే అనేక మందిని రక్షించడానికి అందులో శక్తి ఉంది. మనమే సిగ్గుపడి మెలికలు తిరగటం ఎక్కువయా. కళ్ళ ముందు ఆత్మలు నాశనానికి పోయి ఆత్మలు కనపడుతుంటాయి. చెప్పమని ఆత్మ ప్రేరేపిస్తుంటాడు లోపల. వద్దులే, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఎందుకులే. నేను అసలు మా ఆఫీస్లో అసలు మా కొలీగ్స్కి అసలు నేను క్రిస్టియన్ అని చెప్పను అసలు. ఎందుకంటే వాళ్ళు కొంచెం నన్ను తేలిగ్గా చూస్తారు మా కొలీగ్స్. అందుకని అసలు నేను అసలు చెప్పను. దెయ్య మొహంలా కనపడిద్ది ఆ మొక్క అన్నప్పుడు నాకు, ఆ మనిషి మొహం. తిడితే ఊరుకోరుగా, లేకపోతే సైతాన్ మొహం దాన్న, సైతాన్ మొహం వాడ అనాలనిపించింది. ఎందుకు నీకు సిగ్గు అంటే నేను అనలేండి, టెన్షన్ పడకండి. మళ్ళీ కొంతమంది కోపపడారు. పడండి, పర్వాలేదు, ఒప్పుకోను. ఎందుకు సిగ్గుపడుతున్నావు? నీ ఆఫీస్లో నీ కొలీగ్స్ ఒప్పుకున్న లైఫ్లో ఒక్కసారైనా వాళ్ళకి యేసు సిలువను నువ్వు ప్రచురపరిచి ఉండాలి. సిగ్గుపడుతున్నావు అంటే యేసు ఏదో అవమానకరమైన వ్యక్తి అని నువ్వు నమ్ముతున్నావు. సిగ్గుపడుతున్నావు అంటే నరకాన్ని నువ్వు నమ్మట్లేదు. చెప్పడానికి నువ్వు తటపటాయిస్తున్నావు, లక్ష్య పెట్టట్లేదు అంటే వాడు నాశనం అయిపోయినా పర్వాలేదని ఫిక్స్ అయిపోయావు. నువ్వు ప్రేమ లేని వాడివి. అవకాశం లేనివాడి సంగతి పక్కన పెట్టు. అవకాశం ఉన్నోళ్ళకన్నా చెప్పాలిగా. మా కులస్తులు ఊరుకోరండి, మా కులస్తులు ఊరుకోరు. రేపు అగ్నిగుండంలో పోయి వాడు రోజు తిడతాడు నిన్ను.
వాళ్ళ టైపులో తిడతాడు, నీ ధనంజయ అని. ఏమని? దుర్మార్గురాలా తెలుసుకొని కూడా నాకు ఒక్కసారన్నా చెప్పి సావలేదు, నీ ధనంజయ అని తిడుతుంటాడు వాడు. లేకపోతే ఆమె, నీ కులస్తులు, మతస్థులు, ఏ అస్తైనా ఏ పస్తైనా నీకు అవకాశం దొరికిన ప్రతి చోట సిలువను గురించి నీ నోరు తెరవాలి. ఇది ఈరోజు నీ తీర్మానం. యేసు సిలువ మరణ పునరుద్ధానములను గూర్చిన వాక్కు నీ నోట నిత్యము ఉండాలి. అది అగ్ని వలె మండుచు అనేకులకు ప్రచురం చేయబడాలి. అది యథార్థమైన భక్తి. నిజంగా నువ్వు దేవుని సంబంధివి. బాధ్యత లేదు. ఈరోజు చాలామందికి బాధ్యత లేదు. అవకాశం ఉన్నా చెప్పేది వినేవాడికి మనసున్నా చెప్పేవాడికి మనసు లేదు. ఎంత తేలిగ్గా అంటే అంత తేలిగ్గా తీసుకున్నారు. ఎంత భ్రష్టత్వం! నువ్వు ఎట్లా అసలు దేవుని సంబంధివి? నువ్వు ఎట్లా అసలు యేసు బిడ్డవి? నువ్వు ఎట్లా నువ్వు దేవుని ప్రేమ కలిగిన వ్యక్తివి? ఎవడో కష్టపడి చెబితేనేమో నువ్వు విని మారు మనసు పొంది రక్షణ పొందుతావా? ఎవడో కష్టపడి నీ దగ్గరికి సువార్త తెస్తేనేమో నువ్వు విని ఎగిరి గంతులేసి స్తోత్రం ప్రభా నా ఆత్మను రక్షించినందుకు అందని వాళ్ళ తండ్రి అంటావా? నువ్వేం ఎవడికి చెప్పవా? నువ్వెవడికి చెప్పవా? బుద్ధి లేదా నీకు అని నేను కాదు, దేవుడే అడుగుతున్నాడు. నిన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పావు, మరి నీ చుట్టూ సిలువని ఎరగని నశించిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వారి సంగతి? సిగ్గులు గిగ్గులు తీసి పక్కన పెట్టి వాడు తిట్టినా కొట్టినా తన్నినా దూషించిన ప్రభు ప్రేమను బట్టి సహించి ఒక్కసారైనా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడు. నీ పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన రాబోతున్నాడు. సోదరుడా సోదరి, కొంచెం యేసయ్య గురించి ఆలోచించు ప్లీజ్. నీ ఆత్మరక్షణ కోసం చెబుతున్నానని ఈ 2 ముక్కలు చెప్పడానికి ఏం మాయరోగం అని అడగాలనిపిస్తుంది నాకు, కానీ అనలే. మాయరోగం అనలే. మీకెందుకు రోగాలు రావాలే, కానీ మీరు సత్యం తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకుంటే చాలు. వీడు తిడతానే ఉన్నాడు, మళ్ళీ ఏం తిట్టట్లేదు అంటున్నాడు అనుకోవద్దు. ప్రతి ఒక్కరు బాధ్యత గుర్తెరగండి. నోరు తెరవండి. లేకపోతే యేసు సిలువ వ్యర్థమైపోయింది. సిలువను గూర్చిన వార్త వారి దగ్గరికి వెళ్ళకపోతే వారు నశించిపోతారు. నశించిపోతే వారి విషయంలో నా యేసయ్య కష్టమంతా, నా యేసయ్య త్యాగమంతా, నా తండ్రి ప్రయాసంతా వ్యర్థమైపోయింది. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలి. సువార్త ప్రకటించాలి. సిలువను గూర్చిన వార్తే శుభవార్త. చెల్లి, తమ్ముడు, అన్న, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. మన 2 ఏళ్ళు కరోనా ఉతికింది.